హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ విధంగా ప్రాసెస్ని ఏ విధంగా కాపీ చేసుకోవచ్చు, లేదు ఆల్రెడీ క్రియేట్ అయిన ప్రాసెస్ని ఏ విధంగా కాపీ చేసుకుని మళ్ళీ దాన్ని రియూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఏదైనా క్రియేట్ చేసిన ప్రాసెస్ వేరే వాడు మనకు పంపించారు, దాన్ని ఏ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చో చూద్దాము. సో ఫస్ట్ మనం యూఐ పాత్ ఓపెన్ చేసినట్టయితే యూఐ పాత్లో మనకి ఇక్కడ రీసెంట్ అని చెప్పి రీసెంట్గా మనం క్రియేట్ చేసిన ప్రాసెస్ అన్నీ కనపడుతున్నాయి కదా. సో చూడండి, నేను ఇప్పుడు మనకి ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాసెస్ అన్ని ఏ ఫోల్డర్లో క్రియేట్ అవుతున్నాయి, సి యూజర్స్లో వెంకట్ డాక్యుమెంట్స్లో యూఐ పాత్ అనే ఫోల్డర్లో క్రియేట్ అవుతున్నాయి. సో నేను ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసిన ప్రాసెస్ అన్నీ కనపడుతున్నాయి. ఇక్కడ 17th May సెకండ్ ప్రాజెక్టు బ్లాంక్ ప్రాసెస్. ఈ ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో జేసన్ ఫైల్ ఒకటి, మెయిన్ ఫైల్ ఒకటి కనపడుతున్నాయి మనకి. ఓకే, XAML ఫైల్ ప్లస్ జేసన్ ఫైల్ ఒకటి కనపడుతున్నాయి. అలాగే డాట్ లోకల్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో కొన్ని ప్యాకేజెస్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. మీరు మెయిన్ డాట్ ఎగ్జామ్ ఫైల్ని ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ దీంట్లో ఉన్న కోడ్ని చూడాలనుకుంటే ఓపెన్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ తోటి ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి XAML ఫైల్లో ఏదైతే కోడ్ ఉందో అది కనపడుతుంది. అలాగే జేసన్ ప్రాజెక్ట్ డాట్ జేసన్ ఫైల్లో మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనపడుతుంది. నేము, డిస్క్రిప్షను, అలాగే మెయిన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని 17th May సెకండ్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ మనం ఇవన్నీ కూడా రీసెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి మనకి ఇక్కడ కనపడుతున్నాయి. లేదు బయట నుంచి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాసెస్ని తీసుకొచ్చి మీరు ఏదైనా ఫోల్డర్లో వేసి ఉంచితే ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఓపెన్లోకి వెళ్ళి మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్లో ఉన్న మెయిన్ డాట్ ఫైల్ని, XAML ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయి ఉంది. ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీరు దాన్ని మోడిఫై చేద్దాం అనుకున్నారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ని కాపీ చేసుకుని అంటే ఇంకో ప్రాసెస్ని సేమ్ ఈ ప్రాసెస్ లాంటిది ఇంకో ప్రాసెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసి దీన్ని రీనేమ్ చేసుకోండి. ఓకే, కాపీ ఆఫ్. ఓకే, నేమ్ కూడా నేము ఐఫోన్స్ కానీ స్పేస్ కానీ ఉండకూడదు. ఓకే, సో తర్వాత ఇందులోకి వెళ్ళి ఇందులో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్ని ప్రాజెక్ట్ డాట్ జేసన్ ఫైల్ని ఓపెన్ చేయండి. దీన్ని నేమ్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ప్రాజెక్ట్ ఫైల్లోకి వెళ్ళి దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ మనకి ప్రీవియస్ నేమే ఉంది 17th May సెకండ్ ప్రాజెక్ట్ అని. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకోండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కాపీ ప్రాజెక్ట్ని మనం ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే క్లోజ్, ఓపెన్, కాపీ, XAML ఫైల్. ఈ విధంగా మీరు కాపీ చేసుకున్న ప్రాజెక్ట్ ఫైల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఫైల్ని. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ విధంగా ప్రాసెస్ని ఏ విధంగా కాపీ చేసుకోవచ్చు, లేదు ఆల్రెడీ క్రియేట్ అయిన ప్రాసెస్ని ఏ విధంగా కాపీ చేసుకుని మళ్ళీ దాన్ని రియూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఏదైనా క్రియేట్ చేసిన ప్రాసెస్ వేరే వాడు మనకు పంపించారు, దాన్ని ఏ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చో చూద్దాము. సో ఫస్ట్ మనం యూఐ పాత్ ఓపెన్ చేసినట్టయితే యూఐ పాత్లో మనకి
ఇక్కడ రీసెంట్ అని చెప్పి రీసెంట్గా మనం క్రియేట్ చేసిన ప్రాసెస్ అన్నీ కనపడుతున్నాయి కదా. సో చూడండి, నేను ఇప్పుడు మనకి ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాసెస్ అన్ని ఏ ఫోల్డర్లో క్రియేట్ అవుతున్నాయి, సి యూజర్స్లో వెంకట్ డాక్యుమెంట్స్లో ఏపాత్ అనే ఫోల్డర్లో క్రియేట్ అవుతున్నాయి. సో నేను ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసిన ప్రాసెస్ అన్ని కనపడుతున్నాయి. ఇక్కడ 17th May సెకండ్ ప్రాజెక్టు బ్లాంక్ ప్రాసెస్. ఈ ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో జేసన్ ఫైల్ ఒకటి, మెయిన్ ఫైల్ ఒకటి కనపడుతున్నాయి మనకి. ఓకే, XAML ఫైలు ప్లస్ జేసన్ ఫైల్ ఒకటి కనపడుతున్నాయి. అలాగే డాట్ లోకల్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో కొన్ని ప్యాకేజెస్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. మీరు మెయిన్ డాట్ ఎగ్జామ్ ఫైల్ని ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ దీంట్లో ఉన్న కోడ్ని చూడాలనుకుంటే ఓపెన్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ తోటి ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి XAML ఫైల్లో ఏదైతే కోడ్ ఉందో అది కనపడుతుంది. అలాగే జేసన్ ప్రాజెక్ట్ డాట్ జేసన్ ఫైల్లో మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనపడుతుంది. నేము, డిస్క్రిప్షను, అలాగే మెయిన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని 17th May సెకండ్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ మనం ఇవన్నీ కూడా రీసెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి మనకి ఇక్కడ కనపడుతున్నాయి. లేదు బయట నుంచి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాసెస్ని తీసుకొచ్చి మీరు ఏదైనా ఫోల్డర్లో వేసి ఇచ్చితే ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఓపెన్లోకి వెళ్ళి మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్లో ఉన్న మెయిన్ డాట్ ఫైల్ని XAML ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయి ఉంది. ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీరు దాన్ని మోడిఫై చేద్దాం అనుకున్నారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ని కాపీ చేసుకుని అంటే ఇంకో ప్రాసెస్ని సేమ్ ఈ ప్రాసెస్ లాంటిది ఇంకో ప్రాసెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసి దీన్ని రీనేమ్ చేసుకోండి. ఓకే, కాపీ ఆఫ్ ఓకే, నేమ్ కూడా నేము ఐకాన్స్ కానీ స్పేస్ కానీ ఉండకూడదు. ఓకే, సో తర్వాత ఇందులోకి వెళ్ళి ఇందులో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్ని ప్రాజెక్ట్ డాట్ జేసన్ ఫైల్ని ఓపెన్ చేయండి. దీన్ని నేమ్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ప్రాజెక్ట్ ఫైల్లోకి వెళ్ళి దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ మనకి ప్రీవియస్ నేమే ఉంది 17th May సెకండ్ ప్రాజెక్ట్ అని. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకోండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కాపీ ప్రాజెక్ట్ని మనం ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే క్లోజ్, ఓపెన్, కాపీ, XAML ఫైల్. ఈ విధంగా మీరు కాపీ చేసుకున్న ప్రాజెక్ట్ ఫైల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఫైల్ని.